జీజీహెచ్లో యువతి ఉదరంపై ఏర్పడిన డెస్మాయిడ్ ట్యూమర్ అనే అరుదైన వ్యాధికి డాక్టర్ కిరణ్ కుమార్ బృందం విజయవంతంగా ఆపరేషన్ చేసి కాపాడారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ కిరణ్ కుమార్ బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి మాట్లాడుతూ చిలకలూరుపేటకు చెందిన జీవన్ స్రవంతి అరుదైన డెస్మాయిడ్ ట్యూమర్తో వచ్చారని అన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ కిరణ్ కుమార్ బృందం అత్యంత అరుదైన ట్యూమర్ గా గుర్తించి ఎంతో చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. 6 లక్షల విలువైన ఈ ఆపరేషన్ ను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయడం జరిగిందని చెప్పారు. ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అరుణ, గీతిక, అక్షయ్, సత్యదేవ్, రవి, పావని, పోలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఎన్ని కష్టాలతో వచ్చినా, ఎలాంటి క్లిష్టతరమైన జబ్బులతో వచ్చినా, రేర్ డిసీజులతో వచ్చినా కూడా చిరునవ్వుతో వెళ్ళేలా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాము. అలాగే వీళ్ళు ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో అద్భుతంగా అమ్మాయి ముఖం మీద చిరునవ్వులు చూసి ఆమెను డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ రోజున అంత సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ చేసి వారందరికీ మరొకసారి శుభాభినందన తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద సుమారుగా 60-70 రూపాయలు అంటే కాంపోజిట్ మెష్ అంటారు అది. సో అది పేగుల మీద డైరెక్ట్గా పెట్టచ్చు. సో దానివల్ల అతుకులు ఉండవు, దానివల్ల ప్రమాదం ఉంది పేషెంట్కి. సో అటువంటి మెష్ వేయడం వల్ల పేషెంట్కి జాగ్రత్తగా ఆపరేషన్ చేసి అది క్లోజ్ చేయడం జరిగింది. సో ఎంత జరిగాక కూడా పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి ఒక ప్రమాదం ఉంది, అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనం యాంటీ అబ్డామినల్ కట్ చేసామో దగ్గరగా కుట్టడం వల్ల ఊపిరి ఆడదు. సో దానివల్ల ఊపిరితిత్తుల మీద ప్రభావం పడి